హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మీకు అమెజాన్ కంపెనీ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాను. మీరు డిగ్రీ పూర్తి చేసి ఇంటి నుంచే ఒక మంచి కంపెనీలో కెరీర్ ప్రారంభించాలని అనుకుంటే ఈ అవకాశం మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం చూడబోయేది ఈ జాబ్ రోల్ ఏంటి, ఎవరు అప్లై చేయవచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చా, జీతం ఎంత ఉంటుంది, మనం ఎలా అంటే మనం పని ఎలా ఉంటుంది, అలాగే ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో, సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ గురించి నార్మల్ గా కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కదా, ఒక 2 మాటల్లో చెప్తాను. అమెజాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీలో ఒకటి. సో భారతదేశంలో లక్షలాది మంది అమెజాన్ ద్వారా షాపింగ్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసది. సో ఈ భారీ నెట్వర్క్ ను సజావుగా నిర్వహించడానికి అమెజాన్ ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలను రిక్రూట్మెంట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఉద్యోగాల్లో ప్రస్తుతం వచ్చిన రోల్ సెంట్రల్ ఆపరేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఈ ఉద్యోగం ఆపరేషన్స్ టీమ్ లో భాగంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీరు ఏం చేయాలో చూద్దాం. ఈ ఉద్యోగంలో ప్రధానంగా అమెజాన్ సెల్లర్స్ మరియు ఇంటర్నల్ ఆపరేషన్స్ టీమ్ కి సపోర్ట్ అందించాలి. అంటే అమెజాన్ లో ప్రొడక్ట్స్ అమ్మే సెల్లర్స్ కు వచ్చే సమస్యలను పరిష్కరించడం, డేటాను వెరిఫై చేయడం, రిపోర్ట్స్ ను చెక్ చేయడం, ఆపరేషన్స్ స్మూత్ గా జరిగేలా సహాయం చేయడం. కొన్ని సందర్భాల్లో ఈమెయిల్, చాట్ లేదా ఇంటర్నల్ కమ్యూనికేషన్ ద్వారా మాట్లాడాల్సి రావచ్చు. సో ఇది పూర్తిగా కస్టమర్ సర్వీస్ జాబ్ కాదు. అంటే రోజంతా కస్టమర్ కాల్స్ తీసుకునే పని కాదు. కంపెనీ ఇచ్చే ఎస్ఓపిస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం పనిచేయాలి. అలాగే అక్యురసీ చాలా ముఖ్యమైనదండి. చిన్న పొరపాటు కూడా అమెజాన్ ఆపరేషన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పనిచేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి దీనికి కావాలి మనకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే, సో మనము అప్లై చేయాలంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏ స్ట్రీమ్ లో అయినా పర్వాలేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. అయితే కంప్యూటర్ సైన్స్, ఇంకా ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్, ఇంకా మ్యాథమెటిక్స్, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇంకా ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ కూడా ఉండొచ్చు. సో అయినా ఇతర డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అర్హులే అండి. సో అందుకే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న ఎలిజిబిలిటీని తప్పనిసరిగా ఒకసారి చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. సో మళ్ళీ ఈ ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ చెప్తాను వినండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్. ఎక్సెల్ లో బేసిక్ ఫంక్షన్స్ రావాలి. సార్టింగ్, ఫిల్టరింగ్, సో నెక్స్ట్ డేటా హ్యాండ్లింగ్ వచ్చి ఉంటే మంచిదండి. సో సెకండ్ వన్ ఏంటంటే ఎస్క్యూఎల్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది. సో ఇంకా ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్, ఈమెయిల్స్ రాయడం, ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకోవడం, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ చేయడం రావాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం. సో ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా శాలరీ విషయానికి వస్తే, సో చాలా మంది అడుగుతారు శాలరీ ఎంత ఉంటుంది అని. సో అమెజాన్ రోల్స్ ఆధారంగా మనకి సంవత్సరానికి 3 లక్షల నుండి 4 లక్షల వరకు సిటీసీ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన శాలరీ మీ ఎక్స్పీరియన్స్, లొకేషన్, మళ్ళీ హైరింగ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బెనిఫిట్ విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండొచ్చు. సో కంపెనీ పాలసీస్ ప్రకారం అవసరమైన ఎక్విప్మెంట్ లేదా సపోర్ట్ అందించబడవచ్చు. సో రొటేషనల్ షిఫ్ట్స్ ఉండే అవకాశం ఉంది. వీక్లీ ఆఫ్ కూడా రొటేషనల్ గా ఉండొచ్చు. కాబట్టి అప్లై చేసే ముందు అఫీషియల్ జాబ్ డిస్క్రిప్షన్ పూర్తిగా చదవడం మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ లేదా ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంది. సో తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ జరుగుతుంది. చివరిగా అన్ని దశలు పూర్తయితే ఆఫర్ లెటర్ ఇస్తారు. కాబట్టి రెజ్యూమ్ ని ఏటీఎస్ ఫ్రెండ్లీ ఫార్మాట్ లో తయారు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. మీకు అమెజాన్ మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ తెలుసు కదా, నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, రెజ్యూమ్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీరు ఇలా ఒకసారి ఫిల్ చేశారనుకోండి, అమెజాన్ లో ఏ జాబ్ వచ్చినా జస్ట్ అప్లై అని బటన్ నొక్కితే సరిపోతుంది. మీరు ఆ జాబ్ కి అప్లై చేసినట్టు సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మీరు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత ఈమెయిల్ కి రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అమెజాన్ నుంచి వచ్చే మీకు నెక్స్ట్ ప్రాసెస్ గురించి తెలుస్తుంది మీరు షార్ట్ లిస్ట్ అయితే. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెంట్రల్ ఆపరేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.